మనం నిన్న ఆత్మ గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఆత్మ యొక్క మూల గుణాలు ఏంటి, ఆత్మలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి గుణాలు ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాన్ని మనం చెప్తూ ఉంటాం. అయితే ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాము. అలాగే ఇక్కడ మీకు చూపించడం జరిగిందనమాట. ఆత్మలో 7 వాల్యూస్ ఉంటాయండి. అంటే ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్. యాజ్ ఐఎమ్ ఏ సోల్, అంటే నేను ఒక ఆత్మను అని అంటే నాలో ఈ గుణాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క ఆత్మలోనూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటి అంటే పవిత్రత, ప్యూరిటీ. ఆత్మ పవిత్ర స్వరూపం అనమాట. దాంట్లో పవిత్రత అనేది ఉంటుంది. తర్వాత శాంతి, ప్యూరిటీ. నెక్స్ట్ పీస్, శాంతి ఉంటుంది. నెక్స్ట్ ప్రేమ, లవ్, ఆనందము, సుఖము అంటే జాయ్. తర్వాత ఆనందము అంటే బ్లిస్. నెక్స్ట్ 6th వాల్యూ ఏంటి అంటే పవర్, శక్తి అన్నమాట. 6th శక్తి. తర్వాతది జ్ఞానం, నాలెడ్జ్. సిక్స్త్ శక్తి, తర్వాత 7th నాలెడ్జ్ అన్నమాట. ఇవి 7 వాల్యూస్ అని చెప్తారండి. సో ఈ 7 వాల్యూస్ మనలో ఇక్కడ చూపించారు. అంటే ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క కలర్ ని కూడా చెప్పారు. అంటే ఇంద్రధనుషులో ఎలా అయితే కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ ని మనలో ఉన్నటువంటి ఈ పవర్స్ కి ప్రతీకలుగా కూడా మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లిస్ అంటే దానికి వయలెట్ అని చెప్పారనమాట. వయలెట్ కలర్ అన్నమాట. సుఖానికి వయలెట్. నాలెడ్జ్ అంటే జ్ఞానం, జ్ఞానము అంటే ఇండిగో. పీస్ అంటే శాంతి, శాంతికి నిదర్శనము బ్లూ. అలాగే లవ్, లవ్ అంటే గ్రీన్. జాయ్ అంటే ఎల్లో. తర్వాత ప్యూరిటీ అంటే ఆరెంజ్, పవిత్రతకి గుర్తు ఆరెంజ్. పవర్స్, శక్తికి గుర్తు రెడ్ కలర్ అని చెప్పేసి చెప్తారండి. ఈ రకంగా మన ఆత్మలో 7 వాల్యూస్ అనేటివి ఉంటాయి. అంటే నేను ఆత్మ అనంటే నాలో ఉండేటటువంటివి ఈ 7 గుణాలు నాలో తప్ప. అంటే ప్రతి ఒక్క ఆత్మలో ఈ 7 గుణాలు ఉంటాయి అన్నమాట. కంపల్సరీ 7 గుణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆత్మ గురించి మనం నిన్న విన్నాము. సో ఆత్మ ఎలా ఉంటుంది అంటే బిందు స్వరూపము, జ్యోతి స్వరూపము, నిరాకార స్వరూపము అని చెప్పేసి నిన్న మనం చూసాం. అలాగే ఆత్మ మనస్సు, బుద్ధి, సంస్కారాలతో కర్మలు చేయిస్తుంది, అది చేయదు అని చెప్పేసి చూసాం. భ్రుకుటి మధ్యలో ఉంటుంది మన ఆత్మ, ఈ శరీరాన్ని అంతటిని నడిపిస్తూ ఉంటుంది అని కూడా చూసాం. ఇంకా కారులో డ్రైవర్ లేకపోతే కార్ ఎలా నడవదో ఆత్మ కూడా ఈ శరీరం అనే కారుకి డ్రైవర్ లాంటిది కదండి. డ్రైవర్ లేకపోతే ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మృత్యు, బాడీ కొలాప్స్ అయిపోతుంది, డెడ్ బాడీ అని చెప్పేసి చెప్తారు. అయితే ఇంత చిన్న ఆత్మ మరి ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ యొక్క మూల స్థానం ఏంటి, ఆత్మ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం. అంటే ఆత్మ ఏం చెప్తారంటే నిరాకార పరంధామ నుంచి వచ్చింది అని చెప్పేసి చెప్తారనమాట. అంటే 3 వరల్డ్స్ అని చెప్తారండి. సృష్టిలో 3 లోకాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు, 3 లోకాల గురించి చెప్తూ ఉంటారు. సో ఆ 3 లోకాలు ఏంటి అనేది ఈరోజు చూద్దాం. అంటే నేను ఉన్నాను అని అంటే మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా అస్తిత్వం అంటూ ఉంటుంది కదా. సో నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటటువంటి దానికి ఇక్కడ ఏం చెప్తారంటే ఆత్మ ఈ 3 లోకాలు, అంటే ఈ 3 లోకాల్లో ఫస్ట్ది ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటి అంటే కార్పోరియల్ వరల్డ్ అని చెప్తారండి. అంటే మనం ఉన్నటువంటి భూమి, ఈ భూ ప్రపంచాన్ని కార్పోరియల్ వరల్డ్, దాన్నే సాకార ప్రపంచము అని చెప్తారు తెలుగులో. కార్పోరియల్ వరల్డ్, సాకార ప్రపంచం. ఇక్కడ గ్రావిటివిటీ ఉంటుంది.
మనం చూస్తున్న మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది కాబట్టి ముట్టుకోగలము, పట్టుకోగలము, అన్ని పనులను కూడా చేయగలుగుతాం, మాట్లాడగలము కదండి. అయితే దీని అంతటినీ దాటుకుంటూ స్పేస్ లో పైకి దూరం వెళ్ళే కొద్దీ, అంటే పైకి వెళ్ళే కొద్దీ మనకి ఆకాశంలో ఇక్కడ ఏముంటుంది అంటే బ్రహ్మ, విష్ణు, శంకర్లు త్రిమూర్తుల యొక్క లోకం ఉంటుంది. దీన్ని సూక్ష్మ లోకము అని చెప్తారు. దీన్ని సూక్ష్మ లోకం అనండి, లేదా సటల్ వరల్డ్ అని చెప్తారు. అంటే కనిపించదు, సూక్ష్మం అంటే కంటికి కనిపించదు. సో కంటికి కనిపించినటువంటి ఈ సూక్ష్మ లోకంలో బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే సూక్ష్మ శరీరాలు, అంటే ఏంజలిక్ ఫార్మ్స్ లో. ఏంజలిక్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు మనకి అంతరాత్మల గురించి చెప్తూ ఉంటారు, మీకు ఈజీగా అర్థం అవడానికి. మనం ఫిల్మ్స్ లలో చూస్తూ ఉంటాం. అంతరాత్మ గురించి ఏం చెప్తారంటే ఒక అంతరాత్మ మనలాగే సేమ్ బట్ లైట్ బాడీ షేప్ అనేది ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది అలా చెప్తారు. అంటే లైట్ యొక్క శరీరాల్లో ఉంటారు. దాన్నే ఇంగ్లీష్ లో పరిష్టాలు అని కూడా చెప్తారు, ఏంజల్స్ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శంకర్లు త్రిమూర్తులు ఉంటారు. దీన్ని సటల్ వరల్డ్ అని చెప్తారు. స్పేస్ కన్నా పైకి వెళ్తే, అది కూడా దాటి ఇంకా పైకి వెళ్ళామనుకోండి, దీన్ని ఏం చెప్తారంటే రెడ్డిష్ ఎల్లో కలర్ లో ఉంటుంది. దీన్ని పరం ధామము. పరం అంటే ఉన్నతమైనది అని అర్థం. ఎందుకంటే చాలా హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ అనమాట, చాలా ఉన్నతంగా, చాలా పైన ఉంది కాబట్టి దీన్ని పరంధామము అని చెప్పేసి చెప్తారనమాట. అంటే నిర్వాణ ధామము, శాంతి ధామము, రకరకాల పేర్లు. పరంధామాన్ని నిర్వాణ ధామం అంటారు, శాంతి ధామం అంటారు, నిరాకార ప్రపంచము అని కూడా చెప్తారు. అలాగే ఆత్మలు ఉండేటటువంటి స్థానం కాబట్టి ఆత్మల యొక్క ఒరిజినల్ హోమ్ అని కూడా చెప్తారు. ఇలా దానికి రకరకాల పేర్లు ఉన్నాయండి. ఈ పరంధామంలో అయితే ఈ పరంధామంలో మనందరము ఆత్మలము, పరమాత్మ కనిపిస్తారు. సుప్రీం పరమాత్మ నిరాకారం, బిందు స్వరూపం, స్వరూపం. ఆయనకి మనలాంటి దేహం అనేది ఉండవని. సో ఆ బిందు స్వరూపుడు, నిరాకార స్వరూప పరమాత్మ మనందరి ఆత్మలతో పాటు ఉండేవారండి. సో దీన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అని కూడా చెప్తారు. అదే మనందరం కూడా ఈ పరంధామంలో పరమాత్ముడు తండ్రితో ఉండేవాళ్ళం. అయితే కిందకి ఈ డ్రామా, ఈ సృష్టిని నాటకం అని చెప్తూ ఉంటారు. ఈ నాటకంలోకి మనం ఎప్పుడైతే పాత్రను అభినయం చేయడానికి వచ్చామో ఏమైపోయింది, మనం మన తండ్రిని మర్చిపోయాం. అంటే ఆ శరీరానికి జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి, లేకపోతే సంబంధాలు, ఇవే నాది, ఇవే నేను అన్నటువంటి దాంట్లో వచ్చి మన ఆత్మకి తండ్రి అయిన పరమాత్మని మనము మర్చిపోయామన్నమాట. అయితే ఆత్మల తండ్రి పరమాత్మ ఎవరు, ఏం చేస్తారు, ఆయన కర్తవ్యం ఏంటి? నేను చెప్పాను, సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్ అని కదండి. అంటే ఫస్ట్ మీరు పరమాత్మని చేరుకోవాలి, పరమాత్మని తెలుసుకోవాలి, పరమాత్మతో మీ మనస్సు, బుద్ధి యొక్క సంబంధాన్ని జోడించాలి అని అంటే మొట్టమొదట మీ ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మని నిన్న చూసాము, ఈ రోజు పరమాత్మని అంటే ఎవరు అంటారు? పరమాత్మ అంటే ఎవరు? పరమాత్మ అని పిలువబడే యోగ్యులు అనేది మనం ఈ రోజు చూద్దాం. అయితే ఇక్కడ చూపించారు పరం పిత, ఇది కూడా హిందీలో ఉంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరం పిత శివ పరమాత్మ గీత జ్ఞానదాత అని రాయడం ఉంది. ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి మహిమలు అన్నమాట. అంటే పరం పిత నిరాకారుడు, మన తండ్రి పరమాత్మ నిరాకారుడు. అంటే ఆయనకి మనలాగా జనన మరణ చక్రాల్లోకి ఆయన రాడండి. ఇప్పుడు మనకి భగవద్గీతలో చూడండి ఏం చెప్తారు, బహుశా మీరు ఒకసారి కాకపోతే ఒకసారి మీరు భగవద్గీత వినే ఉంటారు కదండి. సో భగవద్గీతలో ఏం చెప్తారంటే యథా యథాహి ధర్మస్య అతి ధర్మగ్లాన్ అయినప్పుడు నేను వస్తాను అని వాగ్దానం చేస్తాను పరమాత్మ అని చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తారు అని అంటే నేను అజన్ముడను, అభోక్తుడను, అకర్తుడను అని కూడా పరమాత్మ చెప్తారు అని చెప్తారు.
కదండి. అయితే అజన్మ అంటే అర్థం ఏంటి? జనన మరణాల్లోకి రానివాడు, తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకున్నటువంటి వాడు పరమాత్మ. అలాగే అజన్మ అకర్తుడు అంటే ఎలాంటి కర్తవ్యం, మంచి కానివ్వండి చెడు కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికైనా మంచి చేశాను, దానికి పుణ్యం ఏర్పడుతుంది. చెడు చేశాను, దానికి పాపం ఏర్పడుతుంది. సో మంచి చెడు యొక్క ఈ ఫల బంధనంలోకి, లేకపోతే ఈ కర్మ సంబంధాల్లోకి, కర్మ బంధనంలోకి రానివాడే పరమాత్మ. అందుకే అజన్ముడు, అభోక్తుడు. అభోక్త భోగించడేది కూడా. ఇప్పుడు నా ఆత్మ ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తుంది కదండి. ఇప్పుడు నేను ఈ శరీరంతో కర్మలు చేస్తున్నప్పుడు ఈ శరీరంతో అనుభవిస్తాను. ఇప్పుడు మీరు పడుకుని ఉన్నారు, లేకపోతే ఏదో ధ్యానంలో ఉన్నారు, ఎవరైనా వచ్చి ఒక పెన్నిస్తో గుచ్చారు, లేకపోతే ఏదైనా మీకు తెలియకుండా కొట్టారు, వెంటనే మనం తెలుగు తెచ్చుకుంటాం. కానీ నొప్పి ఎక్కడికి తగులుతుంది? అక్కడ ఉన్న ఫీలింగ్ అనేది మనకి ఆత్మ కలుగుతుంది. అంటే ఆత్మ ఈ శరీరంతో ఫీల్ చేసుకుంటుంది. అలాగే ఎవరినైనా మనం అనవసరంగా తిట్టాము, కొట్టాము, ఒక్కొక్కసారి అర్థం చేసుకోకుండా ఎంత మదన పడిపోతాము, ఎంత బాధపడిపోతాము అని అంటే చాలా బాధపడిపోతాం. ఆ బాధ మరి ఎవరికి కలిగింది? ఆత్మకి. అలాగే ఆత్మ శరీరం లేకపోతే మాట్లాడలేదు. ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది, లేకపోతే నేను ఇప్పుడు ఏదైతే మీకు ఈ 7 days కోర్స్ చెప్పాలని అనుకున్నానో అది ఎలా సాధ్యమవుతుంది? శరీరం ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు శరీరం లేదనుకోండి, ఆత్మ మాట్లాడగలరా? కారు లేకపోతే డ్రైవరు దేని డ్రైవింగ్ చేస్తారు? ఏం డ్రైవింగ్ చేస్తారు? శరీరం ఉండాలి. అందుకే ఆత్మతో పాటు శరీరం కూడా చాలా చాలా ఇంపార్టెంటే. మనం ఈ శరీరాన్ని కూడా అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఏం చెప్తారంటే ఇక్కడ డబుల్ నాలెడ్జ్ఫుల్ కావాలండి. అంటే మన ఆత్మని కూడా మనం కరెక్ట్ గా పెట్టుకోగలగాలి, అలాగే శరీరాన్ని కూడా కరెక్ట్ గా పెట్టుకోగలగాలి. అంటే హెల్దీగా, కరెక్ట్ గా అంటే శరీరాన్ని హెల్దీగా పెట్టుకోవాలి. శరీరాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది శరీరాన్ని పట్టించుకోరు, ఒక్కొక్కసారి అతి వైరాగ్యంలోకి వెళ్ళి. అది రాంగ్. ఎందుకంటే శరీరం ఉంటే చేయగలరు. శరీరం ఏం చేయలేరు. అయితే అలాగే మనందరి ఆత్మలకి తండ్రి పరమాత్మ. మరి పరమాత్మ ఏం చెప్తారు? పరమాత్మని జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, అన్ని గుణాలు, అన్ని శక్తులను ఆయన సాగరం లాంటి వాడు అని చెప్తారట. అలాగే దుఃఖహర్త, సుఖకర్త అని కూడా చెప్తారు. అంటే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవాడే పరమాత్ముడు. అందుకే దుఃఖము ఎప్పుడైనా మనకు కలిగింది అనుకోండి, ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరండి? భగవంతుడు. అనే కదా, మీకు కొంచెం బాగా కలిగింది, ఆరోగ్యం బాగాలేదు, ఏదైనా అనమాట, దుఃఖం కలిగింది అని అంటే ఫస్ట్ మీకు జ్ఞాపకం వచ్చేది పరమాత్ముడు కదండి. కానీ మళ్ళీ కొంతమంది ఏమంటారు? భగవంతుడా నువ్వే ఇచ్చావు దుఃఖం, నువ్వే ఇచ్చావు అన్ని, ఎందుకు ఇచ్చావు నువ్వు అని అంటారు. మరి ఒకసారి ఆలోచించండి, భగవంతుడే దుఃఖాన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ మనకి దుఃఖంలో ఆయన ఎందుకు గుర్తొస్తున్నారు? మరి అంటే ఆయన దుఃఖాన్ని ఇవ్వలేదనే కదా అర్థం. మనం చేసుకున్న కర్మఫలం అనమాట. మనం చేసుకున్న కార్మిక అకౌంట్ అనుసారంగా మనం కర్మఫలాన్ని అనుభవించి సుఖం దుఃఖాన్ని అనుభవం చేస్తాం. ఇందులో భగవంతుడు ఏం చేయదండి, మనకేం దుఃఖాన్ని ఇవ్వరు, అలాగే సుఖాన్ని కూడా ఇవ్వరు ఆయన, కానీ పొందే మార్గాన్ని సూచిస్తారు. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా విషయంలో కన్ఫ్యూజన్ ఉంది, అర్థం కావట్లేదు, ఏం చెప్తారు మీరు? బాబు ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది చెప్తారు. మళ్ళీ ఏమంటారు? నీ ఇష్టం, నాకు మంచిగా అనిపించింది, నాకు ఇది బాగా అనిపించింది, కానీ ఇంక నీ ఇష్టం. అదే కదండి. కంపల్సరీ నువ్వు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండకపోతుంది. అలాగే పరమాత్మ కూడా
మీరు ఇదే చేయండి, అదే చేయండి, ఇలాగే ఉండండి, అలాగే ఉండండి అని మనకి ఏం చెప్పరండి. కానీ ఏది చేస్తే ఏం ప్రాప్తిస్తుంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, అది మాత్రం మనకి నేర్పిస్తారు. తర్వాత ఇంకా మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఆయన మన ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టారు, అది మన మీదనే వదిలేస్తారనమాట. అయితే పరమాత్మ జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, అన్నిట్లో సాగర సమానమైన వాడు. జ్ఞానం కూడా అనంతంగా అపారంగా ఉంటుందండి ఆయనలో. కానీ ఆ జ్ఞానాన్ని మన వరకు తీసుకురావాలి, మనకి ఇవ్వాలి అని అంటే ఆయనకు కూడా సేమ్ మనలాగా శరీరం కావాలండి. శరీరం లేకపోతే పరమాత్మ కూడా ఏం చేయలేదు. మాట్లాడాలి కదా, మాట్లాడాలంటే దేహం కావాలి కదా, నోరు కావాలి కదా. ఇంకొకటి, మనం శరీరధారులం, మనం మానవ జన్మలు ఉన్నాం కాబట్టి పరమాత్ముడు మనిషి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు, జంతు శరీరాన్ని ఆధారంగా తీసుకోరు. చెప్తారన్నమాట, వృద్ధ మానవ తనువుని ఆధారంగా తీసుకొని గీతోపదేశం చేస్తాను, గీతా జ్ఞానం చేశారు పరమాత్మ అని చెప్తారు. అంటే మనుషుల ద్వారా, మనుషుల భాషలో, మనిషిగా మనుషుల భాషలో వచ్చి చెప్తేనే మనకు అర్థమవుతుంది. కానీ భగవంతుడు మనిషి ఆకారంలో వచ్చి మనకి చెప్పిన, మనుషుల భాషలో చెప్పినా మనుషులకి అర్థం కావట్లేదు. అదే జంతువుల భాషలోకి వచ్చాడు అనుకో, నీకేమర్థమవుతుంది? అంటే చెప్పేదేంటి, పరమాత్మ నిరాకారుడు, బిందు స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు. ఆయనకి మనలాగా దైహిక ఆకారం లేదు కాబట్టి దైహిక నామరూపాలకి అతీతుడు. భగవంతుడు పేరు లేదు, రూపు లేదు అని చెప్తారు. ఒక వస్తువుకైనా పేరు రూపం లేకపోతే మీరు దాన్ని గుర్తించలేరు. స్టూలు అనే ఒక పేరు, ఒక రూపం ఉంటే దాన్ని గుర్తిస్తాం. చైర్ ఒక పేరు ఉంది, ఒక రూపం ఉంది, గుర్తిస్తాం. అలాగే పరమాత్మ కూడా నామరూపాలకు అతీతం అంటారు. ఏ నామరూపాలు? దైహిక నామరూపాలకి అతీతం. దేహం ఉండదు కానీ పేరు రూపం ఉంటుంది. మరి ఆయన పేరేంటి అంటే శివ, శివుడు. శివుడు నిరాకారుడు, బిందు స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు. పూర్వకాలంలో శివ అంటే అండి సున్నా రాస్తాం కదా, మనం సున్నా రాస్తాం కదా, సున్నాని శివ అనేవారు కౌంటింగ్ లో. అంటే శివుడు అన్నటువంటి పేరు కర్తవ్యవాచకము, గుణవాచకము. ఆయనలో ఉన్న గుణాలు, ఆయన చేసే కర్తవ్యానికి ప్రతీకగా శివ అని చెప్తారు. అలాగే బిందు స్వరూపుడు. శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి అని అర్థం. అంటే మానవాత్మల కళ్యాణం చేస్తాడు, మంగళదాయకుడు, అందరి యొక్క మంచిని చేస్తాడు కాబట్టి ఆ రకంగా చెప్పడం జరుగుతుందండి. శివుడు పరమాత్ముడు, సర్వోత్తముడు. అయితే పరమాత్మ దుఃఖహర్త, సుఖకర్త, దుఃఖాన్ని హరిస్తాడు. అలాగే చాలా మంది ఏమంటారు, మనం ఏ పాపం చేసినా గంగా స్నానం చేస్తే, పుష్కర స్నానం చేసి వస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, గంగలో కొట్టుకుపోతే కలిసిపోతాయి అని చెప్తూ ఉంటారు. గంగా స్నానం చేయడం వల్ల మన పాపాలు పోతాయండి? బహుశా వెళ్ళే ఉంటారు చాలా మంది, కాశీ అనో లేకపోతే కృష్ణా పుష్కరాలు వస్తే కృష్ణా పుష్కరాలకనో స్నానం చేసి వస్తూ ఉంటారు. మనం ఏదంతా చేసేసి ఒక స్నానం, ఒక మునుకు మునిగేస్తే పవిత్రంగా అయిపోతాము అంటే చాలా సింపుల్, చాలా ఈజీ. ఇంకొకటి, అసలు పాపము పుణ్యము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మకు ఉంటుందండి, శరీరానికి ఉంటుందా? దేనికి అంటుకుంటుంది? పాపాత్ముడు, పుణ్యాత్ముడు అని అంటారు. పాప శరీరం, పుణ్య శరీరం అని అన్నారు. ఎప్పుడైనా విన్నామా? అరే పాప శరీరం అండి అన్నారు, అరే పాపాత్ముడు అండి అంటారు. ఎందుకు? ఎందుకంటే ఆత్మకి అన్ని అంటుకుంటే. ఆత్మనే తింటుంది, ఆత్మనే తాగుతుంది, ఆత్మనే పరిగెడుతుంది, ఆత్మనే చూస్తుంది, చేసేది చేయించేది అన్ని కూడా అనుభవించేది ఆత్మ. మరి నా ఆత్మలో పాపాలు ఉన్నాయి, నేను వెళ్ళి గంగలో మునిగేసి వస్తే నా ఆత్మలో పాపాలు కడిగేస్తాయండి? పోతాయా? కడగబడతాయా? కడగబడవు. అందుకే చాలా మంది మనం చూస్తుంటాం, ఒక్కొక్కసారి డే టు డే లైఫ్ లో భక్తి చాలా చేస్తారండి, పూజలని, గుళ్ళని, గోపురాలని, వ్రతాలని.
చాలా భక్తి చేస్తారు, కానీ కర్మలు ఎలా ఉంటాయి? ఎవరు హర్షించే విధంగా ఉండు, అందరి మీద కోపం పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, అది కాదు. మనం చేస్తున్నాము అంటే మన కర్మల్లో పరివర్తన అనేది కనిపించాలి. అంటే చిత్తశుద్ధి లేని భక్తి వ్యర్థము అని చెప్తారు. ఏదో చూపించుకోవడానికో లేకపోతే అది చేస్తున్నాను లేని మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కో చేస్తే దాని ప్రాప్తి అనేది తక్కువ ఉంటుంది. సో చెప్పేది ఏంటి అంటే ఆత్మ పవిత్రంగా కావాలి అని అంటే ఆత్మని ప్యూరిఫై చేసేవారు పరమాత్మ. పరమాత్మ స్మృతిలో ధ్యానంలో ఉన్నప్పుడు మన ఆత్మలో ఉన్న చెడంతా కరిగిపోతుందండి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. మనం కూడా చిన్నప్పుడు చేసే ఉంటాం. సూర్యుడి కిరణాలన్నింటినీ ఒక భూతద్దం పెట్టి ఒక చోట అలా కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, కాగితం మీదనో లేకపోతే ఎండిపోయిన ఆకుల మీదనో, కొంతసేపటికి ఏమవుతుందండి, నిప్పు అంటుకుంటుంది అన్నా కదా. నిప్పు అంటుకొని ఏమవుతాయి, కాగితం కాలిపోతుంది. అంటే ఉష్ణం అనేది పుడుతుంది అనమాట, అక్కడ అగ్ని వస్తుంది. అంటే సూర్యుడు వేడి, ఆ వేడిని ఏం చేస్తున్నాము, విస్తారంగా ఉన్న వేడిని ఒక చోటకి అనమాట కేంద్రీకృతం చేసి ఆ లెన్స్ ఆధారంతో ఒకే చోట ఏకాగ్రం చేసినందువల్ల ఏమవుతుంది, ఆ వేడి కొద్దిసేపు ఆగేటప్పటికి దాన్ని రూపాంతరం చెంది అగ్నిలోకి పరివర్తన అయ్యి దాన్ని కాల్చేస్తుంది కదండి. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తారు అంటే యోగ అగ్ని. యోగము అంటే సంబంధం, ఆత్మ సంబంధం పరమాత్మతో జోడించుకోవడాన్ని రాజయోగము అని చెప్పుకున్నాం. ఈ ఆత్మ పరమాత్మ సంబంధం ఈ రాజయోగంలో ఏమవుతుందంటే యోగము కాన్స్టెంట్ గా అంటే స్థిర చిత్తులుగా మీరు అదే స్థితిలో ఏకాగ్రంగా కొద్ది సమయం అలాగే కూర్చుని ఉంటే ఏమవుతుంది అంటే పరమాత్మ శక్తి కిరణాలు మీ ఆత్మ పైన పడి మీ ఆత్మలో ఉన్నటువంటి మలినాలంటే చెడు లేకపోతే ఏ జన్మలో చేసుకున్న పాపకర్మలు చెప్తారు కదా, ఏ జన్మలో ఏం చేసుకున్నప్పుడు అనుభవిస్తున్నాం, అవన్నీ కూడా కార్మిక కౌంట్లు భస్మమైపోతాయి, కాలిపోతాయండి. ఇట్స్ ట్రూ. సో అందుకని యోగాన్ని నేను ముందే చెప్పాను, నిన్ననే చెప్పాను నేను, మామూలుగా ఏదో మనం మెడిటేషన్ నేర్చుకుంటున్నాము, ఈ యోగం నేర్చుకుంటున్నాము, ఆ యోగం, ఇది అలాంటి యోగాలు కాదండి. అన్ని యోగాలతో సంబంధించినటువంటి కామన్ యోగం కాదు. బ్రహ్మకుమారి దగ్గర చెప్పే యోగానికి అదే విశేషత అనమాట. ఏంటి, మనం పాస్ట్ బర్త్ యొక్క వికర్మలు లేదా ఈ జన్మలో కూడా తెలిసని చేశాము తెలియకనే చేశాము వాటన్నిటిని కూడా నాశనం చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఒక 10 కేజీలు ఏదైనా మూట పట్టుకొని మెట్లెక్కుతున్నారు, మధ్య మధ్యలో ఒక 4 మెట్లు ఎక్కిన తర్వాత లేకపోతే ఒక 10 మెట్లు ఎక్కిన తర్వాత ఎవరైనా వచ్చి ఒక 5 కేజీలు తీసేసుకున్నారు అనుకోండి, మీకు బరువు తగ్గుతుందా? సేమ్ అలాగే ఉంటుందా? తగ్గిపోతుంది. అంటే మనం ఫీల్ చేసుకుంటాం, అమ్మయ్య కొంచెం తగ్గింది బరువు అని. అలాగే కరెక్ట్ గా మెడిటేషన్ ప్రాసెస్ లో మీరు కరెక్ట్ గా భగవంతుడితో మనస్సు బుద్ధిని జోడించుకొని యాక్యురేట్ గా మీరు యోగ సాధన చేసినట్లయితే మీకు ఫీల్ అవుతుంది. అంటే మీకు మీరే ఫీల్ చేసుకుంటారు ఏంటంటే నా జన్మాంతరాల యొక్క దుఃఖము అశాంతి యొక్క బరువు ఏదైతే నేను మోస్తూ వచ్చానో అది కొంచెం తగ్గింది. ఇంకేం చెప్తారండి, లైట్ గా ఉన్న వస్తువు ఎప్పుడు పైకి ఎగురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దూది ఉంటుంది, దూది ఒకసారి ఇలా గాలి తగలగానే ఎగిరిపోతూ ఉంటుంది, దానికి మీరు నువ్వు ఎగురు అని అనాల్సిన అవసరం లేదు. అలాగే రాయి ఉంది, రాయి నువ్వు ఎగురు అంటే అది ఎగరలేదు, ఎందుకంటే బరువు ఉంటుంది కాబట్టి. అలాగే నా ఆత్మలో ఉన్నటువంటి మలినాలు ఎంతెంత నేను తగ్గించుకుంటూ ఉంటాను అంటే నా బరువుని నేను తగ్గించుకుంటూ ఉంటాను, అంతేమవుతుంది ఆత్మ చాలా తొందరగా పరమాత్మ వైపు పరంధామం వైపు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతుంది.
ఏదైతే మనం యోగము అని చెప్పుకుంటున్నామో ఆ యోగాన్ని కరెక్ట్ గా మనము అనుభూతి చేసుకుంటాం. సో ఎప్పుడైతే పరమాత్మ శక్తులను గ్రహించుకునే మెథడ్ తెలిసిందనుకోండి, దాన్ని మనం ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. అలా రాజ యోగముతో పరమాత్మ స్మృతితో మన ఆత్మలో ఉన్న పాపాలన్నీ భస్మం అయిపోతాయి. అంతేగాని మీరు గొళ్ళు గోపురాలు తిరిగేసి జపతపాలు చేసేసి వ్రతాలు చేసి, కొంతమంది అయితే నిర్జలా వ్రతం అంటారు, నీళ్లు కూడా తాగకుండా వ్రతం చేస్తారు, చాలా కఠినమైనటువంటి పూజలు చేస్తారు, లేదా గంగా స్నానం చేసి వచ్చేసినంత మాత్రాన మన ఆత్మకు పట్టిన మురికి వదలదండి, ఆత్మలో ఉన్న వికారాలు కూడా. అందుకే ప్రతి సంవత్సరము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఆఖరి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కన్నా ఇంకొచ్చే సంవత్సరం, ప్రతి సంవత్సరము న్యూ ఇయర్ రోజు ఏమనుకుంటాము, హ్యాపీ న్యూ ఇయర్, పాతది అయిపోయింది, మంచిదైంది, బై బై అనుకుంటాం. కానీ మళ్ళీ ఈ సంవత్సరం ఎండ్ వచ్చినప్పటికి ఏమనుకుంటాం, అరే ఈ సంవత్సరం కన్నా గత సంవత్సరమే బాగుంది అనిపించదా? ఏదో బాగుంటుందని అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం కన్నా గడిచిన ఏడాది బాగుంది, ఈ సంవత్సరం ఇంకా లేకపోయిన సమస్యలు, ఇంకా ఏదో వచ్చింది, ఇంకా ఏదో అనుకుంటాం కదండి. సో బర్డెన్ అనేది తగ్గట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? ఆల్రెడీ ఉన్నాయి, మీ తలపైన బరువు ఉంది, మూట ఉంది, ఇంకా మూటలు ఎక్కిస్తున్నారు, కానీ దాన్ని మైనస్ చేయడం, దింపడం అనేది నేర్చుకోవట్లేదు మనం. ఏమైపోతుంది మరి? పేరుకుపోతుంటే ఏమవుతుంది? ఇంట్లో ఫైల్స్ అలా పడున్నాయి, మనం క్లియరెన్స్ చేయకపోతే నిండిపోతాయి. అందుకే పరమాత్మ మనకి ఏం చెప్తారు? పరమాత్మ నిరాకారం. అలాగే అందులో ఇంకొకటి కిందన గీతా జ్ఞానదాత అని చెప్పడం జరిగింది. గీతా జ్ఞానదాత పరమాత్మ నిరాకారం ఎలాగనేది అదొక లెసన్ వేరే సెపరేట్ గా వస్తుందండి, అప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను. అయితే పరమాత్మ నిరాకారుడు, బిందు స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు అని తెలుసుకున్నాం. మరి బ్రహ్మకుమారిస్లో నిరాకారుడే పరమాత్ముడు, ఏ దేహదారిని దైహిక ఆకారం ఉన్న వ్యక్తుల్ని పరమాత్మ అని అనరు అని మనం తెలుసుకున్నాం. బాగుంది. కానీ మేము చెప్పాము కదా అని చెప్పేసి మీరేమి నమ్మాలని ఏం లేదు కదండి, ఎందుకంటే మీ బిలీఫ్ సిస్టమ్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చూపించారు ఈ పిక్చర్ లో అంటే, సర్వాత్మలకి తండ్రి పరమాత్మ. ఇప్పుడు నేను చెప్పడం కాదు, పరమాత్మ చేసే ధర్మాల వాళ్ళు కూడా ఏం చెప్తూ వచ్చారు, ధర్మపితల యొక్క ఉద్దేశం ఏంటి వాళ్ళు చెప్తూ వచ్చారు అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు అన్నమాట, ప్రతి ఒక్కరు. ఇప్పుడు రామేశ్వరం దగ్గర రాముడి గురించి పిక్చర్ చూపించాడు, ఇక్కడ చూడండి. రామేశ్వరంలో ఏం చెప్తారండి, రాముడు శివలింగాన్ని ప్రతిష్టాపించి పూజించారని చెప్తారు. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, పరమాత్మ నిరాకారం అని చెప్పుకున్నాం, బిందు స్వరూపానికి దైహిక ఆకారం లేదు. కానీ భక్తిలో భావన చాలా ప్రధానమైంది. పూజలని, అభిషేకాలని మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట, రిలాక్స్ గా ఫీల్ అవుతాం మనం. కానీ ఒక రూపం లేనటువంటి, దైహిక ఆకారం లేనటువంటి పరమాత్ముడికి, బిందు రూపుడికి మీరు ఎలా పూజిస్తారు? పూజించలేరు. కాబట్టి ఆ బిందు స్వరూపానికే ఆకారము లింగాకారాన్ని తయారు చేస్తారు. అందుకే చూడ మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం భారతదేశంలో చాలా ప్రాచీనమైనవి, చాలా పురాతనమైనటువంటి శివాలయాలు కదండి. ఇంకేం చెప్తారు? అన్ని చోట్ల లింగాకారం. ఈవెన్ శివుడి యొక్క గుళ్ళలో ఎక్కడ కూడా లింగాకారంలోనే పూజ జరుగుతుంది, కానీ శంకరుడి బొమ్మ ద్వారా జరగదు. నార్త్లో మేము ఒకటో రెండు ఏమైనా ఉండుంటాయేమో గుళ్ళు, నాకు తెలియదు శంకరుడివి. కానీ ఆల్మోస్ట్ శివ అంటే నిరాకార లింగాకారాన్ని చూపిస్తారండి. కారణం ఏంటి అంటే, లింగము అంటే సింబల్ ఆఫ్ లైట్, జ్యోతిర్లింగము అని చెప్తారు. అంటే పరమాత్మ కూడా ఆత్మల బిందు స్వరూపము, ఆయన కూడా జ్యోతి స్వరూపుడు, బిందు స్వరూపుడు, నిరాకారం. ఆ నిరాకార జ్యోతికి గుర్తు లింగాకారాన్ని చిహ్నంగా చూపిస్తారు.
సో ఇక్కడ చెప్పేది ఏంటంటే రాముడు కూడా రామేశ్వరం దగ్గర లింగాన్ని ప్రతిష్టాపించి పూజించాడు భారతి దాటేటప్పుడు కట్టేటప్పుడు అని చెప్తారు కదండి. అలాగే ఇక్కడ శంకరుడు కూడా మళ్ళీ లింగం పెట్టుకొని పూజించినట్టు కొన్ని చోట్ల చూపిస్తారు. అంటే శంకరుడు శివుడు ఒకరే కనుక అయినట్లయితే శంకరుడు మళ్ళీ శివుడు బొమ్మను పెట్టుకొని పూజ ఎలా చేశారు చెప్పండి? అంటే రెండు వేరన్నట్టే కదా అర్థం. మరి శంకరుడు శివుడు ఒకరే కనుక అయినట్లయితే శంకరుడు కూడా పూజిస్తున్నట్టు చూపించారు కొన్ని చిత్రాల్లో. అలాగే కృష్ణుడు కూడా కృష్ణేశ్వరం దగ్గర అనుకుంటారు. కృష్ణుడు కూడా పూజించాడు శివలింగాకారాన్ని పెట్టి లింగాకారాన్ని పెట్టి అని చెప్తూ ఉంటారు. ఇంకా మహావీరుడు వాళ్ళు కూడా నిరాకారుణ్ణి వాళ్ళు పూజిస్తారు. సోమనాథ మందిరం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతదేశంలో అతి ప్రాచీనమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్తారు. అందులో కూడా సోమనాథ మందిరానికి చాలా అన్నమాట చాలా మహత్వం ఉంటుంది. ఎందుకంటే బంగారంతో కూడా కట్టించారు, బంగారు మందిరం అని చెప్తారు, గోల్డెన్ టెంపుల్. ఇంకా సోమనాథ మందిరంలో ఎన్నోసార్లు దండయాత్రలు జరిగి మొత్తం సంపత్తిని అంతటిని కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు అని చెప్తారు. ఎంత సంపత్తిని తీసుకొని పోయినా మళ్ళీ అంతే సంపత్తి ఉంది అని చెప్తారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక గుడిలో అంత సంపత్తి ఉందంటే ఆ రాజ్యం ఉండేటప్పుడు ఆ రాజు ఉండేటప్పుడు ఇంక అక్కడ ఎంత సంపత్తి ఉండొచ్చు. అలా గురునానక్ కూడా ఏం చెప్తారు, ఏక్ ఓంకార్ సత్నాం అంటే సబ్కా మాలిక్ ఏక్ హే అని చెప్తూ ఉంటారు. భగవంతుడు అందరికీ ఒకడే ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. అందుకే పైకి చూపిస్తారు, వేలు పైకి చూపిస్తారంటే భగవంతుడు ఒకరు. ఆయన ఎక్కడ ఉంటారు? అందరికన్నా పైన పరంధామంలో. మనం ఇందాక చూసాం కదా 3 లోకాలు, పరంధామంలో ఉంటారు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మనం కూడా పైనుంచి వచ్చాం పైకే పోతామంటారు ఎవరైనా అడిగితే. కానీ ఎక్కడి నుంచి వచ్చాము అంటే మళ్ళీ తెలియదు. ఎక్కడ అంటే ఆ పరంధామం నుంచి కిందకు వచ్చాము, పాత్ర అభినయం చేస్తున్నాము, అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తాము. తర్వాత ఇక్కడ పశుపతినాథ్, అమర్నాథ్, సోమనాథ్ అదే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు హిందూ సాంప్రదాయంలో కూడా. అంటే అన్ని ధర్మాల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేది ఏంటి అంటే నిరాకారుడే పరమాత్ముడు, బిందు స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు. ఇప్పుడు మనం చూసాం గురునానక్, మహావీర్ జైన ధర్మంలో కూడా నిరాకారుని వాళ్ళు పరమాత్మని బిలీవ్ చేస్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నాం రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా పూజించేది నిరాకారుణ్ణి. సోమనాథ మందిరము, పశుపతినాథ మందిరము, అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, శ్రీశైలం ఇవన్నీ కూడా అన్నమాట జ్యోతిర్లింగాలు. ఎక్కడికక్కడ లింగాకారంలోనే పూజలు జరుగుతాయని చెప్తారు. అలాగే గౌతమ్ బుద్ధుడు కూడా ఏం చెప్పారు, ఏకోంకార్ జ్యోతి స్వరూపం గురించి చెప్పాడు ఆయన కదండి, బిందు స్వరూపం గురించి చెప్పారు ఆయన కూడా. గురునానక్ ఈవెన్ సిక్కుల ధర్మం అనమాట, సిక్కుల ధర్మం చెప్పాను కదా. ఓకే, జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మంలో కూడా ఏం చెప్తారు, జీసస్ క్రైస్ట్ ఏం చెప్తాడు, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ లైట్ అని చెప్తారు. అంటే నేను దేవుని కుమారుణ్ణి, పరమాత్ముడు దేవుడు అంటే నిరాకారం. ఆయన కూడా అందుకే పైకే చూపిస్తారు. వాళ్ళు క్యాండిల్ పెట్టుకుంటారు, క్యాండిల్ పెట్టుకొని ప్రేయర్ చేస్తారు. ముస్లిమ్స్ కూడా ఏం చెప్తారు, మక్కాలో సంఘి అస్వద్ అని ఒక రెడ్ స్టోన్ ఉంటుందండి, దాన్ని టచ్ చేస్తే మా హజ్ యాత్ర పూర్తయింది అని అనుకుంటారు. అంటే పరమాత్మ నిరాకారుడు, బిందు స్వరూపుడు, ఏక్ ఓంకార్ సత్నాం లేదా అల్లాహిక్ నూర్, ఖుదాయిక్ నూర్ అంటారు. నూర్ అంటే వెరీ బ్రైట్ఫుల్ స్టార్ అని అర్థం ఉంది. అంటే ఇక్కడ చూపించింది పిక్చర్ యొక్క అర్థం ఏంటంటే అన్ని ధర్మాల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేది ఏంటి అంటే నిరాకారుడే పరమాత్ముడు, బిందు స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు, సబ్కా మాలిక్ ఏక్. ఇక్కడ చూపించారు ప్రజాపిత బ్రహ్మ. ప్రజాపిత బ్రహ్మ అంటే ఈ బ్రహ్మకుమారి సంస్థ సంస్థాపకుడు అనమాట.
నేను చెప్పాను కదా 1937లో ఈ సంస్థ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఆ టైంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం పరమాత్మ కూడా బిందు స్వరూపుడు, నిరాకారుడు. కానీ ఆయన జ్ఞాన సాగరుడు, ఆయనలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చెప్పాలంటే ఆయన కూడా శరీరం యొక్క ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. సో మనము శరీరంలో ఉన్నాం కాబట్టి వృద్ధ మానవ శరీరం అంటే ఈ ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క 60 ఏళ్ళు, 60 ఏళ్ళు అంటే జనరల్ గా ఏం చెప్తారండి, వానప్రస్థ స్థితి అని చెప్తారు కదండి. వానప్రస్థ అవస్థ చెప్తారు కదా, బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, తర్వాత వానప్రస్థ అవస్థ, వృద్ధావస్థని వానప్రస్థ అవస్థ చెప్తారు. సో ఆయన 60 ఏళ్ళు అంటే వానప్రస్థ అవస్థలో ఉన్న సమయంలో పరమాత్మ ఆయనలోకి ప్రవేశించి, పరకాయ ప్రవేశం అని చెప్తారు కదండి, అలా ఆయనలోకి ప్రవేశించి ఆయన ద్వారా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. అలా చెప్పగా వచ్చినటువంటి జ్ఞానమే ఇప్పుడు మనం వింటున్నటువంటి. అందుకే ఇక్కడ ఎవరికి టీచర్లు కారండి, అందరికీ టీచర్ పరమాత్మ. అంటే ఆయనే తండ్రి, ఆయనే టీచరు, ఆయనే సద్గురు. సుప్రీం బాన్, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు అని చెప్తారు. లైఫ్ లో మనకి లైఫ్ లో ఈ ముగ్గురు యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుందండి. తండ్రి ఉండాలి, తండ్రి ఉంటేనే మనం అన్ని నేర్చుకుంటాం. సో తండ్రితోనే ప్రేమ, పాలన ఇవన్నీ దొరుకుతాయి. యాజ్ ఏ ఫాదర్ అనంతమైన ఆత్మలందరికీ, విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ ఆయన తండ్రి. తండ్రి రూపంలో రోజు మనకి పాలన అనేది ఇస్తారు. మీరు ఒకసారి కనుక వాకప్ చేసినట్లయితే, లేదా మీకు తెలుసో తెలీదు, మొత్తం ఈ వరల్డ్ వైడ్ లో నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంత వరకు ఏ సంస్థ కూడా 365 డేస్ పనిచేయదండి, ఒక్క బ్రహ్మకుమారి సంస్థ తప్ప. ఈవెన్ రామకృష్ణ మఠాన్ని తీసుకోండి, లేకపోతే వేరే వేరే తీసుకోండి, వీక్లీ ట్వైజ్ థ్రైజ్ అంటే వారానికి ఒక 2 సార్లు 3 సార్లు క్లాసెస్ ఉంటాయి, లేకపోతే అందరం కలవడం ఉంటుంది, ఇలా ఉంటుంది జనరల్ గా. కానీ బ్రహ్మకుమారీస్ అలా ఉంటుందండి. బ్రహ్మకుమారీస్ లో ప్రతిరోజు 365 డేస్, ఈవెన్ హాలిడే సండే రోజు కూడా మా క్లాస్కి ఏమి లాగా ఉండదండి. సండే రోజు ఇంకా స్పెషల్ క్లాసులు ఉంటుంది, ఇంకా మంచిగా మనం ఎలా ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా మన స్థితిని ఎలా తయారు చేసుకోవాలనే క్లాసెస్ అనేవి ఉంటాయి. సో 365 డేస్ మన పరమాత్మ ఏం చేస్తారు అంటే రోజు గాడ్లీ వెర్షన్స్ అని చెప్పేసి వస్తాయండి. వాటిని జ్ఞానం యొక్క మురళి అని చెప్తారు. లైక్ సత్సంగం లాగా అనమాట. సత్సంగం లాగా ప్రతిరోజు సత్సంగం అనేది అవుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని జన్మాంతరాల నుంచి మనం పాపాలు చేసుకుంటూ వచ్చాము. ఆ బరువు తలపైన ఉండేది, ఒక్క రోజులో పొమ్మంటే పోదు కదండి. ఇప్పుడు కొన్ని బట్టలు ఎంత బాగా మురికి పట్టి ఉంటాయంటే చాలా రోజుల నుంచి నెలల నుంచి ఉతకకుండా అలాగే వాడేస్తే డస్టింగ్ క్లాత్లు ఎంత డస్ట్ పట్టేసి ఉంటాయంటే ఒక్కసారిగా మీరు ఏదైనా చేస్తే పోవు. కానీ ఉతుకుతూ ఉంటే డస్ట్ అనేది పోతూ ఉంటుంది. అప్పుడు దాని ఒరిజినల్ ఆ క్లాత్ కలర్ అనేది లేకపోతే బ్రైట్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే మన ఆత్మ పైన కూడా వికారాల మలినాలు ఎంత చేరుకుపోయి ఎంత డస్ట్ పట్టేసిందంటే ఒక్కసారిగా ఇప్పుడు మనం ఏదో చేసేస్తే పోదండి అది. అందుకే రోజు కొంచెం కడుగుతూ తుడుస్తూ ఉంటే అప్పుడు శుభ్రం అవుతుంటుంది. అందుకే రోజు కొంచెం మెడిటేషన్ మనం చేస్తూ ఉంటే అప్పుడు కొద్దిగా ఆత్మ పట్టిన వికారాలు వదులుతూ ఉంటాయి. అలా ప్యూరిఫై చేసేవాడు పరమాత్మ. సో సత్యమైన తండ్రి, టీచరు, సద్గురు మనకి పరమాత్మ ఒక్కరే. అంటే ఈ 3 సంబంధాలను మనం పరమాత్మతో జోడించుకోవచ్చు. అయితే ఇప్పుడు పరమాత్మ నిరాకారుడు, బిందు స్వరూపుడు, ఆయనే సర్వాత్మలకి తండ్రి అని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పరమాత్మ అసలు ఏం చేస్తారు, ఆయన కర్తవ్యం ఏంటి, పరమాత్మ చేసే పని ఏంటి, లేదా పరమాత్మ అవతరణకి గుర్తుగా మనం ఏం చేస్తున్నాము. పరమాత్మ అవతరించారు ఈ భూమి మీద, వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్పారు అన్న దానికి ప్రతీకగా మనం ఏం చేస్తామండి, శివరాత్రిని జరుపుకుంటాం.
చేస్తారా శివరాత్రి? శివరాత్రి చేస్తారు కదా చాలా మంది. శివరాత్రి రోజు ఏం చేస్తారు? జనరల్ గా ఉపవాసం ఉంటారు కదండి. శివరాత్రికి ఉపవాసం ఉంటారు, తర్వాత జాగరణ చేస్తారు. కొంతమంది ఉపవాసం చేయలేని వాళ్ళు ఉపవాసం చేయరు, కానీ జాగరణ మాత్రం తప్పనిసరిగా చేసే తీరుతారు. సో శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అసలు? శివరాత్రిని మనము ఎందుకు జరుపుకుంటాము? శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? ఎందుకంటే శివుడు అవతరించిన రోజు అని చెప్తారు, ఉద్భవించిన రోజు ఆ రోజు అని చెప్తారు. వాస్తవికంగా శివరాత్రి యొక్క అర్థము ఈ రోజు మనం చూద్దాం. శివరాత్రి రోజు ఒకటి ఉపవాసం చేస్తారు, ఒక్కొక్కటి జాగరణ అని చెప్పుకున్నాము. ఉపవాసము అంటే అర్థం ఏంటండి? భోజనం మానేయడం కాదు. ఉపవాసము అంటే భోజనం మానేయడం కాదు. ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించడం. మనస్సు బుద్ధితో పరమాత్ముడికి దగ్గరగా నివసించడాన్ని ఉపవాసము అని చెప్తారు. అయితే భోజనం విషయం ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు మన శరీరానికి భోజనం చేయకపోతే శరీరం పనిచేయదు, నీరసం వచ్చేస్తుంది. ఒక రోజు అంటే సరే తినకుండా ఉండగలుగుతాం, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం. 4వ రోజు ఏమవుతుందండి? శ్వాస వచ్చి పడిపోతాం కదా, ఎందుకంటే తట్టుకోలేము. కావాలి, శరీరానికి భోజనం కావాలి. కార్లో పెట్రోల్ లేకపోతే కార్ ఎక్కడ అయిపోతుంది, అది నడవదు. ఏ బండి అయినా పెట్రోల్ పోయకపోతే ఏం చేయలేదన్నమాట. అలాగే మన ఆత్మకి పెట్రోల్, ఆత్మకి భోజనం ఏంటి? ఆలోచన. మనసుతో ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం కదండి. సో ఆత్మ భోజనము, భోజనం మానేయడం ఉపవాసం అంటే ఆధ్యాత్మికంగా ఇక్కడ ఏం చెప్తారు బ్రహ్మకుమారీస్లో అంటే, చెడు ఆలోచనల యొక్క ఉపవాసం చేయండి. అంటే మీ మనసులో చెడ్డ ఆలోచనలు రాకుండా కట్టడి చేయండి. ఈ ఉపవాసం మీరు ప్రతిరోజు చేయొచ్చు, ఒకరోజు చేసే అవసరం లేదు, మీరు ప్రతిరోజు. ఎందుకంటే ఏ రోజు చెడు ఆలోచించకపోతే మంచిదే కదా. ఈ చెడు వల్లనే మనకి ఏమవుతుంది? వ్యర్థమైనటువంటి కర్మలు జరుగుతాయి, అనవసరంగా రిలేషన్స్ లో గ్యాప్స్ వస్తూ ఉంటాయి, లేనిపోని చీకు చికాకులు ఇవన్నీ. అందుకని చెడు ఆలోచనలు స్టాప్ చేయాలి. అందుకే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే శివరాత్రి రోజు ఏం చేస్తారండి? ఎక్కువగా పూజలని, అభిషేకాలని, గుళ్ళని, లేకపోతే ఏదో శివ పురాణం చదవాలని చేసేవాళ్ళు, సిన్సియర్ గా చేసేవాళ్ళు. అంటే మైండ్ ని భోజనం వైపు పోకుండా ఉండడానికి, దేవుడి మీద ధ్యాస పెట్టడానికి డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఎవరిని తిట్టరు, కొట్టరు, ఎలాంటి చెడు కర్మలు చేయరు. ఎందుకంటే ఈ ఒక్క రోజైనా మనం సంపూర్ణంగా భగవద్ ధ్యానంలో ఉండాలి, ఎవరిని ఏం అనకూడదు అన్న కాన్సెప్ట్ ని తీసుకుంటారు కదండి. అంటే పుణ్యకర్మ అనమాట. పుణ్యకర్మ జరుగుతుంది. ఇప్పుడు నేను ఎవరిని ఏమనటం లేదు అంటే పుణ్యకర్మని కదా. సో అలాంటి ఉపవాసం చేయమని చెప్తారు పరమాత్మ, అంతేగాని భోజనం మానడం కాదు. ఇప్పుడు ఈ సృష్టి నియమం ప్రకారంగా మనం భోజనం టైం టు టైం ఈ శరీరానికి ఇస్తేనే శరీరం కరెక్ట్ గా పనిచేస్తుందండి. మళ్ళీ ఒకవేళ శరీరానికి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలనుకుని చేయలేరు. చాలా మంది ఉపవాసం అని ఉంటారు, ఒక్కరోజు ఉంటారు, కానీ ఏమవుతుంది? దాని ఎఫెక్ట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? చేసినప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత రోజు ఒక 4-5 రోజుల వరకు ఆ నీరసము అదంతా కూడా కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. ఇంకా అందులో ఎవరికైనా షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎవరైనా బీపీ పేషెంట్లు ఉంటారు అనుకోండి, ఎంత టెన్షన్. ఒక పక్క చేస్తున్నారు, చెయ్యాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏం అవ్వకుండా ఉంటే బాగుండు, నాకేమైనా అయిపోతుందా అని టెన్షన్. మళ్ళీ ఇంకొకటి, కొంతమంది చూడండి దృష్టి అంతా ఎలా ఉంటుంది, దేని మీద ఉంటుంది? ఇప్పుడు భోజనం టైం టు టైం, ఇప్పుడు 10 అయింది టిఫిన్ చేసాము, లేదా 9ంటికి టిఫిన్ చేసాము, మధ్యాహ్నం భోజనం చేసాము, రాత్రి డిన్నర్ చేసాము, మనకు మళ్ళీ దాని మీద ధ్యాస పోదు. టైం కింద తినేస్తే మనం వేరే పనిలో మనం పడిపోయామనుకోండి, మళ్ళీ ఆ టైం వచ్చే వరకు మనకి ఆ ధ్యాస రాదు. కానీ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, శివరాత్రి రోజు ఎన్నిసార్లు భోజనం గురించి ఆలోచిస్తారు? ఆలోచించారా? ప్రాక్టికల్ గా
అదే కొంచెం ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఇంకెక్కువ ఆలోచిస్తాము. నాకు ఇది ఉంది కదా, మరి ఏం చేయాలి? సరే ఈ రోజు ఈ ఫ్రూట్ తిందాం, ఈ రోజు ఇది తిందాం, ఏ జ్యూస్ తాగుదాం. ఓవర్ కాన్షియస్, ఇంకా ఇంకా ఫుడ్ గురించి ఇంకా 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 ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తాం ఆ రోజు. మరి చేస్తున్నది ఎందుకండి? భగవద్ ధ్యానంలో ఉండాలి, భగవంతుని ధ్యానం చేయాలి. ఈ విషయాలన్నిటితో డైవర్ట్ అయిపోయి భగవంతుని మీద ధ్యాస పెట్టాలని మనం చేస్తున్నాము. కానీ ధ్యాస ఎక్కడికి పోతుంది? భగవంతుడి మీద పోవటం లేదు. ఇంకా ఈ ప్రాపంచిక విషయాలు, ఈ భౌతిక పదార్థాలు, భౌతికమైనటువంటి సాధనాలు వీటిపైకి పోతుంది. మన ఫలము, పూజకి ఫలము ఉన్నట్టే. ప్రతి సంవత్సరం చేస్తారు చాలా మంది టెన్షన్గా. అందుకే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే యాక్యురేట్ గా మనం ఎలా చేయాలి అలాగా చేయట్లేదు కాబట్టి. అంటే మీరు చేస్తున్నది రాంగ్, మీరు చేయకండి అలా నేను చెప్పట్లేదండి. మీరు దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, తప్పుగా ఈ మెసేజ్ని తీసుకోకండి. నేను చెప్పేది ఏంటి అంటే, మనం చేస్తున్నాము కానీ ఏ పర్పస్ లో చేయాలో, ఏ పర్పస్ లో చేస్తున్నామో ఒకసారి చెక్ చేసుకోండి. అసలు ఎందుకు చేస్తున్నాము, కానీ ఏం చేస్తున్నాం మనం? భగవంతుడు ఎప్పుడు కూడా మీరు చేసే కర్మలు వదిలేసి, ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏం చెప్తారండి? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ నన్ను మనసు బుద్ధితో గుర్తు చెయ్యి అని చెప్పారు. అంతేగాని నీ కర్మలన్నీ వదిలేసి, గాలి వదిలేసి నీ బాధ్యతలన్నింటినీ ఏదో చెయ్యి అని చెప్పాలి భగవంతుడు. చాలా మందికి మిస్అండర్స్టాండింగ్స్ అండి. బ్రహ్మకుమారీస్ లోకి వెళ్తే మీకు తెలుసో తెలీదో, చాలా మందికి మిస్అండర్స్టాండింగ్స్ ఏంటంటే, బ్రహ్మకుమారీస్కి వెళ్ళారంటే చాలు, అసలు మీకు ఇంటి వాళ్ళతో సంబంధం లేకుండా చేసేస్తారు, మిమ్మల్ని దూరం చేసేస్తారు, అది ఇది అని రకరకాలుగా అపోహలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ అపోహలేనండి, ఇవన్నీ ఫాల్సే. ఇందులో ఏది సత్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యక్తినైనా సరే ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా మనం ఏం చెయ్యం. దట్టు భగవంతుడు ఎప్పుడు కూడా సంబంధాలని ఎలా మంచిగా చేసుకోవాలనేది నేర్పిస్తారు, కానీ సంబంధాలను పాడు చేయాలని ఎక్కడ ఈ కాన్సెప్ట్ వేరు. కానీ అర్థం కాదు చాలా మందికి అనమాట. ఇంకా కొంతమంది అలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి నిజంగానే అలా ఉంటుందని అనుకుంటారు. కానీ బ్రహ్మకుమారీస్ లో చెప్పాలంటే పరమాత్మకి ఒకటే నేర్పిస్తారు ఏంటంటే, నువ్వు చేసే ఇంకా ఇంకా బాగా చేయని చెప్తారు. ఇంకా నీ బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఇంకా మంచిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంకా చక్కగా నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్తారు. అలా చేయాలంటే ఏం చేయాలి అనే మెథడ్ ని మనకి చెప్తారు, కానీ ఉన్నది వదిలేసి మీరు ఏదో చేయండి ఏది చెప్పరండి. సో ఇది కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే డే టు డే లైఫ్ లో మనకి ఏదైతే భోజనం మనం తినడం అవసరం, దాన్ని వదిలేసి మీరు ఏదో చేయండి, ఇది చేయండి, అది చేయండి అని భగవంతుడు ఇక్కడ చెప్పడానికి. ఇక్కడేమి మీరు ఉపవాసాలు ఉండాలి, ఇది చేయాలి, అలాంటిది ఉండవండి. అంటే భౌతికతకి సంబంధించిన జ్ఞానం ఏది ఉండదు, ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట. ఆత్మని ఎలా మనం ప్యూరిఫై చేసుకోవాలి, ఎందుకంటే ఆత్మ సక్రమంగా ఉంటే శరీరం దానంతర అది సక్రమంగా తయారవుతుంది. ఆత్మని ఎలా మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి, అందుకే వీలైనంత వరకు పాజిటివ్, బీ పాజిటివ్. పాజిటివ్ థాట్స్ అనేవి మీరు ఒక్కరోజే శివరాత్రి రోజే చేయాలని లేదు కదండి, ప్రతిరోజు చేయొచ్చు. ఏ రోజు మంచి ఆలోచిస్తే ఆ రోజు మీకు మంచి అవుతుంది కదా. అందుకే ఏది కూడా ఒక రోజు 2 రోజులు కాదు. కాకపోతే మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఎందుకు ఈ పద్ధతిని పెట్టారు అంటే, ఒక రకంగా చూడండి, లంకణం పరమౌషధం అని చెప్తారు, మీరు కూడా వినే ఉంటారు. వారానికి ఒకసారైనా మనం భోజనం మానేస్తే, కొంచెం పొట్టకి రెస్ట్ ఇస్తే ఉన్నవన్నీ కూడా అరాయించుకొని కొంచెం అది దాని పని చేసుకుంటుంది, కొంచెం దానికి రెస్ట్ ఇవ్వాలని చెప్తూ ఉంటారు. ఉతుకున్నాను ఎవరైనా బాగా భోజన ప్రియులు ఉంటారనుకోండి, బాబు నువ్వు ఈ రోజు భోజనం మాని ఉపవాసం చేయి అన్నారు అనుకోండి, ముందే బెంగ పెట్టుకుంటారు. అమ్మో నేను ఉపవాసం, అమ్మో నేను చేయను అంటారు. అదేదో ఇలా దేవుడు పుణ్యము పురుషార్థం నీకు ఏదో ప్రాప్తి వస్తుంది అని అంటే, సరేలే చేద్దాంలే ఒక రోజే కదా అని చేస్తారు. అలాగైనా సరే మన వాళ్ళు ఇలాంటివేమో కొన్ని మనకేమో తలపెట్టి ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే భగవంతుడు ఎప్పుడు ఏ శాస్త్రాలు ఎక్కడ కూడా ఏమి, నువ్వు తిండి మానేస్తే నీకు పుణ్యం ఇచ్చేస్తాను, నువ్వు నిద్ర మానేస్తే నీకు ఇది ఇచ్చేస్తానని ఎక్కడ చెప్పరండి. చాలా ఈజీ కూడా అది.
ఏముంది ఒక్కరోజు తిని మానేస్తే ఏమవుతుంది చెప్పండి, అంత పుణ్యం వచ్చేస్తుంది మనకి. నిజానికి అలాంటిది ఏది ఉండదు. అంటే ఏం భోజనం చేయకూడదు అంటే చెడు ఆలోచనలు భోజనం చేయకూడదు. ఇది అప్పుడు సత్యమైన ఉపవాసం. ఉప అంటే సమీపము, భగవంతుడికి మనస్సు బుద్ధితో దగ్గరగా ఉండడానికి ఉపవాసం అని అంటారు. కానీ భోజనం మానేసి నీరసం తెచ్చుకొని నేను పోని రోగాలు తెచ్చుకొని కాదండి. చాలా మంది పోని ఒక్కరోజు చేస్తారా పోని పర్వాలేదు. కొంతమంది అయితే అసలు కొంతమంది మాత్రమే చూస్తుంటారు. సోమవారము శివుడు అంటారు, మంగళవారం స్వామి, బుధవారం ఇంకెవరో, గురువారం ఇంకెవరో ఇంకెవరో ఇంకెవరు ఇంకెవరు వారం రోజులు ఉపవాసమే. నీకు ఎప్పుడండి తినేది, ఎప్పుడండి శక్తి వచ్చేది? అలా కంటిన్యూగా చేసి చేసి చేసేది ఏం చేస్తారు, హెల్త్ పాడు చేసుకుంటారు. లేనిపోని బీపీలు షుగర్లు. ముందే తినే తిండిలో అంత శక్తి సారాంశం లేనే లేదు అసలు. ఇంకా ఆ తినే తిండి కూడా సరిగా తినడం మానేస్తే శరీరానికి ఇంకా భోజనం సరిగా దొరకకపోతే అది ఎలా ఉంటుంది? కాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, అన్ని నొప్పులు వస్తాయి. వస్తాయి రావా? మళ్ళీ తిట్టుకుంటారు, దానికి భగవంతుడు తిట్టుకుంటారు. ఏ శరీరం ఇచ్చాడో భగవంతుడు, ఏమి జన్మనిచ్చావు, అన్ని రోగాలే, అన్ని నొప్పులే, అన్ని బాధలే. ఎవరు తెచ్చుకోమన్నానండి? ఎందుకు తెచ్చుకున్నాము? టైంకి ఇంత హాయిగా మంచిగా ఇంత పప్పు అన్నం తిని మంచిగా తిని ఉన్నారనుకోండి, దాని పని చేసుకుంటుంది, మీ పని మీరు చేసుకోండి కదండి. సో భగవంతుడు ఎప్పుడు కూడా అంటే చెడునేది కూడా నెగిటివ్ నేది కూడా పరమాత్మ చెప్పారు. మీరు ఇది చేయకండి, అది కూడా డే టు డే లైఫ్ లో మనకి నీడ్ అనమాట. భోజనం మనకి అవసరం, దాన్ని వదిలేయమని పరమాత్మ ఇక్కడ చెప్పారు. సో మంచి ఆలోచనలు ఆలోచించే ఉపవాసాన్ని ప్రతిరోజు చేయాలి. ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే ఏం చేస్తారండి? రాత్రి అంతా పడుకోకుండా, పాపం చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది, ఆవతలు వస్తూ ఉంటాయి, కునుపాట్లు వస్తూ ఉంటాయి. ఆయన కష్టపడిపోయి పడుకోకూడదని కూర్చుంటారు. మీరు చేస్తారండి? జాగ్రత్త చేస్తారు ఎవరైనా? ముందు చేసేవాళ్ళు ఇప్పుడు చేయటం లేదా? చేస్తారా చేయరా? జాగరణ చేస్తారు కదా. సో జాగరణ అనేది ఎలా చేస్తారు, ఏ రకంగా చేయాలి, ఎలా చేస్తారు? భగవంతుని ధ్యానిస్తూ భజన చేసుకుంటూ చెయ్యాలి, చదువుకుంటూ చెయ్యాలి. అది మూడు అంతే కదా. భగవంతుని ధ్యానం చేస్తూ భజనలు చేస్తూ ఆయన మీద ధ్యాస పెట్టి చెయ్యాలి, అది మూడు. కానీ ఎలా చేస్తారు? కళ్ళు తెలుసుకొని చేస్తారు. కానీ ఎలా చేస్తారు? నిజంగా ఆయన చెప్పినట్టు ఆయన మీద ధ్యానం పెట్టి పుస్తకాలు చదువుకుంటూ భజనలు చేసుకుంటేనే చేస్తారా? వాళ్ళని చూసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ భజనలు వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా అని చూస్తాం. వాళ్ళని చూసుకుని చెయ్యము. కొంతమంది అయితే ఏం చేస్తారు, పేకాట్లు ఆడతారు రాత్రి అంతా కూర్చొని, రోడ్ల మీద అంటే ఏంటి ఎంజాయ్మెంట్ అనమాట. అక్కడ మీరు జాగ్రత్త ఏం చేస్తున్నారు? తిరగడం ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్ వేసుకొని ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే పర్పస్ ఏమైపోయింది అక్కడ అంటే రాత్రి పడుకోకూడదు బస్ అంతే. అది ఒక్క సెంటెన్స్ పట్టుకుంటారు అంతే. పడుకోకూడదు, నిద్రపోకూడదు, కానీ ఎలా ఉండాలి మరి, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని మాత్రం ఆలోచించారు అనమాట. అందుకే ప్రతి శివరాత్రి చేస్తూనే ఉంటారు. ఎన్ని శివరాత్రులు అయిపోయినా అది చెప్తారు చూడండి, సామెత చెప్తారు, ఎక్కడ వేసిన మొంగళ అక్కడే అన్నట్టు మన పొజిషన్ అక్కడే ఉంటుంది, మన స్థితి అలాగే ఉంటుంది. పుణ్యం వస్తుంది అంటారు, పుణ్యం వచ్చిన ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా ఒక 4 రోజులు ఏం చేస్తాం, ఇంకా పనంతా వదిలేసి ఇప్పుడు పడుకుందాము, అప్పుడు పడుకుందాంలే అంటే డే టు డే మన కర్మల్లో ఆ ఆర్గనైజ్ ఏదైతే మనం చేసుకుంటూ ఆర్గనైజర్ గా కర్మలు చేస్తున్నామో అది కూడా డిజార్గనైజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక పని చేయాలి, నాకు బాగా ఆవలింపులు వస్తున్నాయి, నిద్ర వస్తుంది, రాత్రి అంతా పడుకోలేదు కాబట్టి ఆ పని చేయలేను, నేను పడుకుంటాను వెళ్ళి, ఆ పని పెండింగ్ అయిపోతుంది.
మళ్ళీ తర్వాత దాన్ని చేయడానికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, నాకు ఇంకా లేని టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకు, టైంకి చేయాలి కానీ టైంకి చేయలేదు నేను, సో టెన్షన్ అనమాట. అమ్మో మరి టైంకి చేయాలి కదా, చేయగలను లేను, చేయకపోతే ఎట్లా మళ్ళీ నాకు రిమార్క్ వస్తుందేమో, టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో భక్తి పూజ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే ఉన్న టెన్షన్ తగ్గించుకోవడానికి కదండి. ఈ ప్రాక్టికల్ గా టెన్షన్ తగ్గించుకోవడానికి మనం ఇవన్నీ చేస్తున్నాము. కానీ తగ్గడం మాట పక్కన పెడితే ఇంకా ఎక్కువ టెన్షన్ పెరుగుతుంది కదా. సో జాగరణ అంటే ఇక్కడ ఏం చెప్తారంటే జాగృతి, అవేర్నెస్. ఇంగ్లీష్ లో చాలా మంచి వర్డ్ అండి అవేర్నెస్. అవేర్నెస్ జాగృతి అంటే తెలివిగా ఉండడం. ఎవరైనా మూర్ఛితులు అయిపోయారనుకోండి, పడిపోయారనుకోండి, ఏమంటారు, అరే వీళ్ళకి జాగృతి కల్పించండి, వీళ్ళకి తెలివి తెప్పించండి, నీళ్ళు పోసి లేపండి అంటారు, వెలుగు తెప్పించండి అంటారు కదండి. సో జాగరణ అంటే మెలకుగా ఉండడం. మెలకుగా ఉండడం అంటే కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెచ్చుకుని అలాగే కాదండి. కళ్ళు తెరుచుకొని మనం మెలకుగా ఉండడం కానీ. ఏం చెప్పాను, పరమాత్మ నిరాకార శివుడు ఆ రోజు ఉద్భవించాడు, ఆయన తన పవిత్రత సుఖ శాంతి యొక్క కిరణాలు మనకు అందిస్తున్నారు. కానీ ఏమైపోయింది, ఇక్కడ మాయ అని చూపించారు. ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ వర్డ్స్ హిందీలో ఉన్నాయి. మాయ అని చెప్తారు. వాయిస్ వినపడలేదు. లేదండి. అంటే జాగృతి, జాగృతి అంటే ఏంటండి, అవేర్నెస్. అవేర్నెస్ మూడో నేత్రం జ్ఞానం. ఏం వినిపించలేదండి. వాయిస్ ఆడిబుల్ లేదు సిస్టర్. బ్రేక్స్. అంటే మనం ఆత్మ జ్ఞానంతో ఆత్మ మూడవ కన్నుని తెలుసుకుంటూ వికారాలు మనలో ప్రవేశించకుండా జాగృత స్థితిలో ఉండడాన్ని జాగరణ అని చెప్తారు. అందుకని భోజనం మానేసి మనం నిద్ర మానేసినందువల్ల మనకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, కానీ దానివల్ల మనకి ఏది ప్రయోజనం ఉండదండి. అంటే నువ్వు చేయొద్దు, మీరు ఎందుకు చేస్తున్నారు అంత తప్పు అని కూడా నేను చెప్పాను. ఎందుకంటే కొంతమంది ఉంటారు చాలా చక్కగా చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఒకలా చేయరు. కొంతమంది పూర్తిగా భగవద్ ధ్యానంలోనే ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అలా అని కాదు. కానీ ఏదైనా సరే అంటే పరమాత్మ ఇక్కడ మనకి ఏం చెప్తారంటే మీరు చేయండి, కానీ చేసే దాని గురించి నేను ఎందుకు చేస్తున్నాను, దీని ప్రాప్తి ఏముంటుంది,
ఆలోచించి అర్థం చేసుకుని చేయండి అని చెప్తారు. ఏం చేసినా ఏదో గుడ్డిగా మనము అంధశ్రద్ధతో మా పెద్దవాళ్ళు చేశారండి, వీళ్ళు చేశారండి, వాళ్ళు చేశారండి, వేరే వాళ్ళు వార్తలు పెట్టుకున్నారని మనం వార్తలు పెట్టుకోం కదా. వాళ్ళు చేశారు, కానీ ఎందుకు చేశారు? వాళ్ళకి అంత నమ్మకం ఉంది, అంత శ్రద్ధ ఉంది, అంత భక్తి ఉంది. మరి చేస్తే వాళ్ళలాగే చేయండి కంప్లీట్ గా. సగం సగం కాదనమాట. అడాప్టేషన్ అంటే పూర్తిగా ఫుల్ఫిల్ గా అడాప్టేషన్ తీసుకోండి, అన్ని కూడా అడాప్ట్ చేసుకోండి. అలాగే ప్రాక్టికల్ గా అయితే భోజనం మానేసి నిద్రపోకపోతే మనకి ఏం రాదండి. కానీ ఆత్మ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ, అవేర్నెస్ లో ఉంటూ, భగవద్ ధ్యానంలో ఉంటూ ప్రతి కర్మ చేసినప్పుడు, ఇవన్నీ చెప్పారు కదా, ఏదైనా చెడు కర్మ చేసేటప్పుడు భగవంతుడు మనం చూస్తున్నాడంటేనే ఆ కర్మ చేయకుండా ఉంటామని చెప్తారు. భయం వేస్తుందమ్మో భగవంతుడు చూస్తున్నాడని. అలాంటిది మరి భగవంతుడు గురించి మనం చేస్తున్నప్పుడు ఎంత ధ్యానంతో మనం చేస్తే దాని యొక్క ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. అలా జాగరణ అంటే పడుకోకుండా ఉండడం కాదండి, జాగృత స్థితిలో అవేర్నెస్, ఆత్మ ఎప్పుడు అలర్ట్ గా, చెడు నుంచి దూరంగా ఉండడం. ఇది ప్రతిరోజు చేయొచ్చు, ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకొకటి శివ అవతరణ అంటారు. శివుడు అవతరించిన రోజు అంటే శివ జయంతి అన్నారు కదండి, శివరాత్రి అని ఎందుకు అంటారు? రాత్రి అనే శబ్దం ఇక్కడ 12 గంటలకు సంబంధించింది కాదు. అనంతమైన అజ్ఞాన అంధకార రాత్రి సమయంలో శివుడు నిరాకారుడు వచ్చి ఏం చేస్తారు? ఈ మొత్తం ప్రపంచంలోని అజ్ఞానాన్ని తొలగించి తన జ్ఞాన ప్రకాశంతో జ్ఞానాన్ని ఇస్తారు. అంటే మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి రాత్రి సమయంలో పరమాత్మ వచ్చి పగలను చేస్తారు. కాబట్టి ఒక్క శివుడికి మాత్రమే శివరాత్రి అని చెప్తారంట. యాక్చువల్ గా శివ జయంతి అనాలి, కానీ శివరాత్రి అంటారు. సో అలా అంటే ఉపవాసము జాగరణ చేస్తున్నాం మనం, కానీ ఆధ్యాత్మికంగా ఇంకా మనం చక్కగా అర్థం చేసుకొని చేసినట్లయితే మనకి నిజంగానే పుణ్యము ఏర్పడుతుంది. ఓం శాంతి. రిలాక్స్ గా కూర్చోండి. మీ ఆలోచనలన్నింటినీ ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు నిరాకార ఆత్మ పైన కేంద్రీకృతం చేయండి. మీ మనస్సు బుద్ధిని ప్రకృతి మధ్యలో ఉన్న ఆత్మ పైన కేంద్రీకృతం చేయండి. మీ ఎదురుగా పరంధామం యొక్క చిత్రం కనిపిస్తుంది. పరంధామంలో నా ఆత్మకు తండ్రి నిరాకార జ్యోతి స్వరూపుడు, బిందు స్వరూపుడు, సర్వశక్తివంతుడు శివ పరమాత్మ ఉన్నారు. అభ్యాసం చేయండి. మీరు కేవలము ఆత్మరూపంలో పరమాత్మ ముందు ఉన్నారు. పరమాత్మ మీకు శాంతి యొక్క శక్తిని అందిస్తున్నారు. పరమాత్మ శాంతి సాగరుడు. మీ ఆత్మ శాంత స్వరూపాన్ని తండ్రి అయినటువంటి శివపితతో శాంతి యొక్క శీతల కిరణాలు నా పైన వర్షిస్తున్నట్టుగా అనుభవం చేసుకోండి.
నేను శాంతియుతమైన ఆత్మ. ఈ ప్రకృతి మధ్యలో ఉంటూ నా ప్రకృతి నుండి నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా బంధుమిత్రులందరికీ శాంతి యొక్క ప్రకంపనలని అందిస్తున్నాను. మనసులో దృఢ ప్రతిజ్ఞ చేయండి. ఈ రోజంతా శాంతియుతంగా అందరితో వ్యవహరిస్తూ అందరికీ నా నుండి శాంతి యొక్క అనుభూతిని కలిగించేస్తానని. శాంతి.